మరొకసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. అంటే చెప్పారు పాత్ర గారు ముఖ్యంగా పైడిమాంబ దీక్ష కంకణదారులను చేసి ఆ అమ్మ ఆశీస్సులు అందరికీ అందిస్తూ సినిమా తీస్తూ నాటకాలు చక్కగా వేయిస్తూ ఎన్నో రంగాల్లో ఎన్నో కార్యక్రమాలు పెట్టి అమ్మవారి యొక్క వైభవాన్ని అందిస్తున్నటువంటి పాత్ర గారు కూడా చాలా ప్రశంసనీయులు. వారి ఆధ్వర్యంలోనే ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. మనమనే గత వారం పైడిమాంబ వార్షికోత్సవం జరిగిన అత్యంత వైభవంగా గురువారి కళాభారతిలో ముఖ్యంగా నిరంతరము అమ్మవారి సేవల్లో పునీతులవుతున్నటువంటి పాత్ర గారిని ఎంపిక చేసుకొని పాత్ర గారి ద్వారా ఈ కార్యక్రమాలు ఇక్కడ ఒక ఇన్ఛార్జిగా పెట్టి మంచి భావనతో కార్యక్రమం చేసే పాత్ర గారికి అందించారు మన యువ గారు. ఎవరో కోరుకోవాలి కదా, అందరూ పాత్ర గారు కూడా ఈ సంస్థమైనటువంటి స్థానం వహించేందుకు మా అందరికీ కూడా అత్యంత ఆనందదాయకంగా ఉంది. మరి ముఖ్యంగా గతంలో కూడా మన బాలరాజ గారు కమిషన్లో ఉన్నప్పుడు ఆలయంలోనే అక్కడ ఉన్నటువంటి సమయంలోని సందర్భంలోని ఆ తక్కువ జాగాలోనే కూడా ఎన్నో కార్యక్రమాలు చేశారు. నేను కూడా ఒకప్పుడు కమిటీ మెంబర్గా నన్ను నియమించారు. ఒక 3 ఏళ్ల పాటు నేను ఆలయ కమిటీ ట్రస్ట్ మెంబర్గా ఉండేవాడిని. ఏదైనా ఇప్పుడు కూడా సేవ చేయడానికి పదవులు బాధ్యతలు అక్కర్లేదు. ఏదైనా ఆనందంగా నాకు పాత్రగా చెప్పిన వెంటనే నేను తప్పకుండా అన్నాను. మరి నేను కూడా మరి భగవంతుడు ఇచ్చినటువంటి ఒక ఆశీస్సులు వరము అనుకోండి అనేక కార్యక్రమాలు ఉంటాను. అందులో భాగంగానే అప్పుడప్పుడు ప్రవచనాలు కూడా నా యథాశక్తిగా చేయడం కూడా ఉంది. అందులోనే రేపు రాబోయే మంగళవారం 25/6/24 సాయంత్రం 6:30 నుంచి 1 గంటన్నర సేపు